డ్రగ్గిస్ట్ అండ్ ఫార్మాసిస్టుల సమస్యల్ని వెంటనే తీర్చాలంటూ తెలంగాణ రాష్ట్ర ఫార్మసిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలువురు రిజిస్టర్ ఫార్మసిస్టులు అనేక బాధలను ఎదుర్కొంటూ ఉన్నారని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. అలాగే ఫార్మసీ పూర్తి చేసిన వారి నుండి వారి సర్టిఫికెట్లను రెంట్ పద్ధతిలో వినియోగించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ మేరకు వారంతా డైరెక్టర్ను కలిసి చర్చలు జరిపేందుకు ప్రయత్నించడానికి సదరు ఉన్నత ఉద్యోగి డ్యూటీకి హాజరు కాలేదని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో బత్తిన సత్యనారాయణ, వాకిట అశోక్ కుమార్, రిటైర్డ్ హెడ్ నర్స్ ప్రసన్నతో పాటు పలువురు ఫార్మసిస్టులు పాల్గొన్నారు. జేఏసీ మొత్తాన్ని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తోంది. వారిని లోపల కూడా అనుమతించకుండా మరి అక్కడ పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉంది. మరి ఈ తాజా పరిస్థితిలో ఫార్మసిస్టులు జేఏసీ వారు చేస్తున్న డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్కి సంబంధించిన అంశాలు ఒకసారి తెలియజేస్తే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, మరి ఏ సమస్యల మీద, ఏ డిమాండ్స్ మీద మీరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? ప్రస్తుతము ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము డ్రగ్స్ విషయంలో, మత్తు పదార్థం విషయంలో ఉక్కుపాదంతో అణిచివేస్తుంటే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత జనాలు ఫార్మసిస్ట్ లేని మెడికల్ షాప్లను ఆశ్రయించి వాళ్ళ దగ్గర మత్తు పొందే సిరప్లు కానీ మందులు కానీ తీసుకొని వాళ్ళు మత్తు సేవిస్తున్నారు. ఈ విషయంలో ఫార్మసిస్ట్ అనే అతను ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఇవ్వడానికి మనసు రాదు. తెలియదు ఎందుకంటే వాళ్ళు ఏం చదువుకోరు. మేము 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదువుకొని ఉంటాం కాబట్టి ప్రజల ఆరోగ్యము చాప కింద నీరులాగా దీర్ఘకాలిక రోగాలతో కిడ్నీ ఖరాబు, కిడ్నీ ఫెయిల్యూరు, క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, ఇవన్నీ కూడా ఈ మోతాదుకు మించిన యాంటీబయాటిక్స్, డ్రగ్స్ వాడడం వల్లనే జరుగుతుంది. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు, మన దామోదర రాజనరసింహ గారు ఇనిషియేట్ తీసుకొని నిపుణుల ద్వారానే, అంటే ఫార్మసిస్టుల ద్వారానే మందులు ప్రజలకు అందేటట్టుగా ఈ ప్రైవేటు వ్యక్తుల మెడికల్ మాఫియాను ఉక్కుపాదంతో, డ్రగ్స్ని అయితే ఏదైతే తొక్కుతున్నారో ఉక్కుపాదంతో, దీన్ని కూడా ఉక్కుపాదంతో తొక్కాలని చెప్పేసి మేము ఇవాళ డ్రగ్ కంట్రోల్ డీజీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము వచ్చాము. లైసెన్స్ ఇచ్చే దళారులు వాళ్ళతోనే మీకేంది అంటే వాళ్ళకి ఇచ్చే సంవత్సరానికి మామూలు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆదాయం కోటి రూపాయలు సంవత్సరానికి. ఒక లైసెన్స్కు 30 నుంచి 50,000, రెన్యువల్కి 5,000. 5 ఏళ్ళకు ఒకసారి మెడికల్ షాప్ రెన్యువల్ ఉంటుంది, దానికి 5,000 తీసుకుంటారు. మళ్ళీ ఇన్స్పెక్షన్కి పోయినప్పుడు 5,000. అట్లా ఒక సంవత్సరానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆదాయము కోట్లలో ఉంది. తీర్చేందుకు కూడా కొత్త సంస్థ, కొత్త ఏజెన్సీ వస్తే బాగుంటుందంటారా? అసలు ఏంటంటారు మీరు? మేము కూడా అదే అనుకుంటున్నాము. హైడ్రా లెక్కనే ఈ డ్రగ్స్ అంటే చాలామంది ప్రాణాలు కాపాడేది కాబట్టి అంతమంది ప్రాణాలు అంటే ఎవరికైనా, ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి కూడా కాపాడేదే. ఎవరికైనా ప్రతి ఒక్క సామాన్య మానవుడు కింద నుంచి పై దాకా ప్రతి ఒక్క మానవుడికి డ్రగ్స్ అనేది కంపల్సరీ. అలాగే కోరిక. రైట్. మరి ప్రసన్న గారు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. మరి మొత్తంగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్లో ఏం జరుగుతుంది, మరి అవినీతి కుంభకోణం మరి బుసలు కొడుతోందా, లేకపోతే కట్టల కరెన్సీలు అక్కడ బుసలు కొడుతున్నాయా, మరి పని చేయవలసిన అధికారులు డబ్బులకి పనిచేస్తున్నారా, లంచాల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం చెప్పే ఆదేశాల మేరకు పనిచేస్తున్నారా అన్నది రేవంత్ రెడ్డి గారే స్వయంగా దీని మీద దృష్టి పెడితే మరి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ లోకేష్.